ప్రభునందు ప్రియమైన వారలారా, దేవుని మహాకృపలో మనందరం సజీవ వరుసలో ఉంచబడి ఈ సాయంకాల వేళలలో ప్రభు వాక్యాన్ని ధ్యానం చేసుకునే ధన్యతను మనం పొందుకున్న రీతిని బట్టి ప్రభుకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. అలానే మీరు కూడా ఈ వాక్యమును ధ్యానాంశమును వినాలని ఆశ కలిగి ఆసక్తి కలిగి మీ స్థలాలలో కూడి వచ్చిన విధానాన్ని బట్టి మీకు కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని మహాకృపలో మనందరం ఈ సమయంలో ప్రకటన గ్రంథంలో మనం ధ్యానం చేస్తున్నటువంటి వాక్య భాగాల్ని మనం ధ్యానించుకుంటూ ముందుకు సాగిపోదాం. మొదటి అధ్యాయం, ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం 3వ వచనంలో మనం నిన్నటి దినాన్న ప్రభు యొక్క ప్రవచన వాక్యము చదువువాడు వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొన్నవారు ధన్యులు అనే మాట మనం చూసాం. అవును, ఈ ధన్యకరమైన జీవితాన్ని మనం పొందుకొని ప్రభు కృపలో సాగిపోవడానికి మనం సిద్ధపడవలసిన వారమేంటున్నాం. ధన్యులు ధన్యులు అనేటువంటి మాటలు ఈ ప్రకటన గ్రంథంలో 7 పర్యాయాలు ప్రభు ప్రస్తావించాడు. ఆ ధన్యతలలో మనం కూడా పాలిభాగాన్ని పొందుకొని దేవుని వాక్యానుసారంగా మనం ముందుకు సాగిపోదాం. చూడండి, ఈ దినాన్న మన ధ్యానాంశం మొదటి అధ్యాయంలో 4-5 వచనాలు కలిసి ఉన్నాయి. చదువుకుందాం. యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి వ్రాయినది. వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నవారి నుండి ఆయన సింహాసనము ఎదుటనున్న 7 ఆత్మల నుండి నమ్మకమైన సాక్షియు మృతులలో నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడును భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఇది ఈనాటి మన ధ్యానాంశం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, మరొకసారి నీ పరిశుద్ధ పాదములకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను. శ్రేష్టమైన వాక్కులతో మమ్మల్ని నింపి మా బ్రతుకులు శ్రేష్టమైనవిగా మార్చుచున్న మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. శ్రేష్టమైన ఈవులు అనుగ్రహించే దేవుడు, మా జీవితాలు కూడా శ్రేష్టమైనవిగా మలచి నడిపించే మా ప్రభుడు, అందరూ బట్టి మీకు వందనాలు. ఈ విధంగా ఈ మర్మయుక్తమైన విషయాలు నేను సంఘములకు అందించే క్రమంలో మాతో మాట్లాడుచుంటుండగా నీ పరిశుద్ధ పాదాలకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ పరిశుద్ధ వాక్కులు మేము మరింతగా నాయనా ధ్యానించడం ద్వారా నీ ఆత్మీయతను మేము పొందుకొని మీ కృపలో ముందుకు సాగిపోనట్లు మర్మయుక్తమైన విషయాలు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి ధైర్యపరిచి కృపతో నింపమని త్వరలో మా కొరకు తిరిగి రాబోతున్న యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. చూడండి, యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి వ్రాయినది అని మొదటి మాట 4-5 వచనాల్లో మొదటి మాట మనకు కనపడుతూ ఉంది. ఆనాటి కాలంలో ఈ ప్రకటన గ్రంథాన్ని, ఇందులో ఉన్న మర్మయుక్తమైన విషయాలను దేవుడు యోహానుకు తెలియచేసినటువంటి ఆ కాలంలో ఉన్న సంఘములలో 7 సంఘములను ప్రభు ఏర్పరచుకున్నాడు. ఈ 7 సంఘములకు శుభము అని వర్తమానాన్ని అందించే ముందు శుభం అన్నాడు. ఈ శుభవచనాలు ప్రభు అన్ని వేళలా తన ప్రియ నిమిత్తం పలికేవాడిగానే ఉన్నాడు. శుభవచనాలు పలకటం ప్రభుకి మరి ఎంతో మన జీవితాల్లో దీవెన కలిగించినటువంటి ఉద్దేశంతో ఆయన మరి మాట్లాడుతూ ఉంటాడు. కనుక ఇక్కడ మనం గమనించాలి, 7 సంఘములకు శుభము అన్నాడు. ఈ విషయాన్ని వ్రాయి అని యోహానుతో మాట్లాడుతూ మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన వాళ్ళారా, దేవుని మాటలు అమూల్యమైన మాటలు. ఈ మాట వలననే సంఘము అనేది ఏర్పరచబడింది. వాక్యము వలననే సంఘ నిర్మాణం జరిగింది. ఈ వాక్యమే సంఘాన్ని మరి వారి వారి జీవితానికి అనుగుణంగా
ప్రభు చిత్తానికి మరి విధేయులుగా నడిపించడం జరుగుతూ ఉంది. ఆ వాక్యం సంఘములో నివసిస్తూ ఉంది. ఈ క్రమంలో సంఘము అంటే ఏమిటి అని మనం ముందుగా జ్ఞాపకం చేసుకుందాం. సంఘము అనేటువంటి మాటను మనం మరి గమనించినట్లయితే ఇంగ్లీష్లో చర్చ్ అంటారు. అదే గ్రీక్ భాషలో ఎక్లీషియా అన్నారు. మనం పరిశుద్ధ గ్రంథాన్ని తరచి చూసినప్పుడు ప్రభువు మానవాళికి కావలసిన ప్రతి ఆత్మీయ సత్యాన్ని బోధించే క్రమంలో చర్చ్ అనేటువంటి పదాన్ని ప్రభువు అనేటువంటి పదానికి మరి సమానంగా వాడటం జరిగింది. ఈ ప్రభువు అనేది సంఘము లేక చర్చ్ అనే దానికి పోలికగా ఆ రోజుల్లో వారు మాట్లాడుతూ ఉన్నట్టు లేఖనాల్లో మనం చూడగలుగుతాం. కాబట్టి సంఘము అనేది నిజానికి మనం ఇశ్రాయేలు జనాంగం ఐగుప్తు దాస్యము నుంచి విడిపించబడిన తరువాత వాగ్దాన దేశమైన కానానుకు ప్రయాణం చేస్తున్న సమయంలో అరణ్యము గుండా వీరు వారి ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నప్పుడు ఆ సమాజాన్ని లేక ఆ గుంపును అరణ్యములోని సంఘము అని పిలవడం జరిగింది. అరణ్యములోని సంఘం, గమనించండి, సంఘము అనే మాట ఆనాడే ఆ దినములలోనే ప్రభు మనకి జ్ఞాపకం చేశాడు. అలానే ప్రియమైన వారలారా, ఈ ఎక్లీషియా అనేటువంటి పదాన్ని మనం చూసినట్లయితే ఎక్ కలోషియా అని వ్రాయటం జరిగింది. ఎక్ అంటే బయటకు అని అర్థం, కలోషియా అంటే పిలువబడుట, బయటకు పిలువబడుట అనేటువంటి భావం ఇందులో దాగి ఉంది. దీనిని మనం కాల్డ్ అవుట్ బాడీ అని అంటాం. కాల్డ్ అవుట్ బాడీ. ఈ కాల్డ్ అవుట్ బాడీ అంటే మనం గమనించవలసింది, ఈ ఏ స్థితిలో నుంచి లేక ఎక్కడ నుంచి ఇది పిలువబడింది, బయటకు పిలువబడింది అని మనం ప్రశ్నించుకోవాలి. ఎక్కడి నుంచి ఎక్కడికి పిలువబడింది? బయటకు. ఎక్కడి నుంచి? ఇదే మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం. ఎక్కడ నుండి అనగా పాప జీవితంలో నుంచి, దాస్యములో నుంచి, ఐగుప్తు దాస్యములో నుంచి, శాపగ్రస్తమైన జీవితంలో నుంచి, జిగటగల దొంగ ఊబి అని పిలువబడినటువంటి స్థితిలో నుంచి మరి దేవుడు బయటకు పిలిచాడు. ఆ పిలువబడిన వారు సంఘము అనేటువంటి ఒక కట్టుబాటులో వాళ్ళు ఉండడం జరుగుతూ ఉంది. ఇంకా మీరు గమనించండి, ఈ విధంగా దాస్యము నుంచి, పాపము నుంచి, బానిసత్వము నుంచి ఎవరైతే పిలువబడ్డారో వారు ఒక సమాజముగా ఏర్పాటు మనం చూస్తూ ఉంటాం. సమాజము అనేది మరి మనం గమనించాలి. దీన్ని ఒక గుంపు, దీనిని మనం ఒక గుంపు అంటాం. ఇంకా పాత నిబంధన కాలంలో ఇలా పిలువబడిన సమాజమును సభ అని కూడా పిలవడం జరిగింది. సభ అని అంటే మరి మనం గమనించవలసింది అసెంబ్లీ. వీరు నిజానికి పాపములోను, శాపములోను, భయంకరమైనటువంటి దాస్యములోను ఎవరైతే కృంగిపోయి ఆ భయంకరమైన పాప ఊబిలో దిగిపోయి ఏమాత్రము నెమ్మది, శాంతి, సమాధానము లేక ఎవరైతే ఆ దుస్థితిలో కొట్టిమిట్టాడుతూ ఉన్నారో అట్టి వారిని ప్రభు ప్రేమించి వారిని ఆ దుస్థితిలో నుంచి బయటకు పిలిచాడు. అలా పిలిచిన గుంపే ఈ సమాజమైనా కానీ, సభ అయినా కానీ, అరణ్యములోని సంఘము అని కానీ మనం గుర్తించాలి. ఈ అరణ్యములోని సంఘము అనే మాట మనం మరి అపోస్తలుల కార్యములో 7వ అధ్యాయము 38వ వచనంలో మనం చూడగలుగుతాం. గమనించండి, అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము 38వ వచనాన్ని మనం చదివితే
ఇక్కడ ప్రభు అరణ్యములోని సంఘము అనేటువంటి మాటను వ్రాసినట్టుగా మనం గమనించగలం. చూడండి, సీనాయి పర్వతం మీద తనతో మాట్లాడిన దేవదూతతోనూ మన పితరులతోనూ అరణ్యములోని సంఘమందు ఉండి మనకిచ్చుటకు జీవవాక్యములను తీసుకున్న వాడితడే. ఈ సాక్ష్యం ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? మీరు పైన చూడండి 27వ వచనంలో, నా వంటి ఒక ప్రవక్తను దేవుడు మీ సహోదరులలో మీకు పుట్టించును అని ఇశ్రాయేలుతో చెప్పిన మోషే ఇతడే అని అక్కడ మోషే గురించి పౌలు గారు మాట్లాడుతున్న సందర్భంలో ఆ దైవ ప్రవచనాన్ని జ్ఞాపకం చేసి అంటాడు, సీనాయి పర్వతం మీద తనతో మాట్లాడినటువంటి దేవదూతతోనూ. మోషే సీనాయి పర్వతం మీద దేవుడితో మాట్లాడినట్టు, సహవాసం చేసినట్లు, దైవ ఆజ్ఞలు పొందుకున్నట్టు, దైవ చిత్తాన్ని గ్రహించినట్టు, ప్రభు తనకి ఇచ్చినటువంటి జ్ఞానముతో, శక్తితో, ఆ ఆత్మీయ ఆ బలముతో ఆ ఇశ్రాయేలు జనాంగాల్ని ఆ భయంకరమైనటువంటి దాస్యము నుంచి, ఐగుప్తు దాస్యము నుంచి విడిపించి కానానుకు నడిపించడానికి ఎన్నిక చేయబడినవాడు, ఏర్పరచబడినవాడు మోషే. ఆ మోషే మరి చక్కటి అనుభవాన్ని మన మధ్యలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏమనంటే చూడండి, సీనాయి పర్వతం మీద తనతో మాట్లాడిన దేవదూతతోనూ మన పితరులతోనూ అరణ్యములోని సంఘమందు ఉండి, ఆనాడు అరణ్యములో ఉన్న సంఘంతో ఉన్నాడు మోషే. ఉండి మనకిచ్చుటకు, మనకు అందించడానికి, మనకి తెలియచేయటానికి, మనలో జీవాన్ని నింపడానికి అతడు ఒక చక్కటి మాట తెచ్చాడు. ఈ జీవవాక్యములను తీసుకున్న వాడు ఇతడే. జీవవాక్యము ప్రభు యొక్క జీవముతో నిండిన మాట, మనలను జీవింపచేసే మాట, పాపము చేతను శాపము చేతను మరణించి చచ్చిన వారి అన్న మానవాళిని జీవింపచేసే మాట, పాప క్షమాపణ ద్వారా వారిని ఆ బంధకాల నుంచి విడిపించి దైవ మార్గములో నడిపించే మాట, జీవపు మాట. అదే జీవవాక్యము. దేవునిలో ఉన్న జీవం మనలోకి వచ్చింది. ఆదామును ఏదైనాలో ప్రభు నిర్మించినప్పుడు, ఆ మట్టిని తీసి నిర్మించినప్పుడు ఆయన జీవాత్మను ఆ నరునిలో, ఆదాములో ఊదినప్పుడు అతడు జీవాత్మగా మారిపోయాడు. ప్రియమైన వారలా, అటువంటి ఆత్మ కార్యాలు మన జీవితాల్లో జరిగించే దేవుడిన ఆదాములో ఎలా జీవాన్ని ఊదాడో, జీవాత్మగా అక్కడ కార్యము జరిగించబడిందో, అలానే ఈనాడు పాపములో శాపములో చచ్చిన వారిని, అపరాధములతో నింపబడిన వారిని యేసు తన స్వరక్తము చేత విడిపించే క్రమంలో ఈ అంతా ప్రభు ఏర్పరిచాడు. అందుకని అరణ్యములోని సంఘమని వారికి పేరు పెట్టబడినట్లు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇటువంటి శ్రేష్టమైన అనుభవాన్ని కలిగి, శ్రేష్టమైనటువంటి జీవితాన్ని కలిగి ఎవరైతే దేవుని ఏర్పాటును ఎరిగి క్రీస్తు రక్తములో విడిపించబడ్డారో వారే ఈ సంఘము. ఇప్పటి సంఘమునకు సాదృశ్యంగా ఆనాడు అరణ్యములో ఒక సంఘాన్ని ప్రభు ఏర్పరిచినట్లు ఈ మాటల ద్వారా మనకి అర్థమవుతుంది. కాబట్టి ఈ అరణ్యంలోని సంఘాన్ని ఏ విధంగా ప్రభు తన ఆత్మతో మరి మోషేని ఏర్పరచుకుని నడిపించాడో, అలానే మన జీవితాలలో, మన కాలంలో మనం కూడా ఈ సంఘముగా కూడి, సహవాసముగా కూడి ఆయన యొక్క చిత్తాన్ని ఎరిగి జీవించవలసిన వారమే అంటున్నాం. కాబట్టి ప్రియమైన వారలారా, దేవుని మాటను మీరు మరవకండి, దైవ చిత్తాన్ని విడిచి జీవించకండి. ఎందుకంటే శ్రేష్టమైనటువంటి సంఘాన్ని ప్రభు ఏర్పరిచాడు. ఓ శ్రేష్టమైన అనుభవాన్ని మనకిచ్చాడు. ఎక్కడో పాపములో చచ్చిన మనలను, అపరాధముల చేత చచ్చిన మనలను బ్రతికించాడు, జీవింపచేశాడు. ఒకవేళ మీకు ఈ మాట కావాలి అంటే ఎఫెసీ సంఘానికి పౌలు గారు రాసినట్టుగా మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన వారులారా గమనించండి, మనం మన అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారమైనప్పుడు ఆయన మనను ప్రభుతో కూడా బ్రతికించాడు, లేవనెత్తాడు అనే మాట మనం చూడగలం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాం. మీ
అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మను క్రీస్తుతో కూడా బ్రతికించెను. మనం గమనించండి, క్రీస్తు కూడా మనం బ్రతికి ఉన్నాము. ఇది సంఘం అంటే. ఈ సంఘము ప్రభు ఏర్పరిచినటువంటి సంఘంగా ఇక్కడ మనం గమనించగలుగుతున్నాం. కనుక సంఘము అనేటువంటి ఈ మాటలో ప్రభువులో రక్షణానుభవాన్ని కలిగి పాపము నుంచి విడిపించబడిన వారు చేర్చబడతా ఉన్నారు. మీకు గమనించండి, రోమా సంఘానికి పౌలు గారు ఈ విషయాన్ని వ్రాశాడు. 12వ అధ్యాయము 4-5 వచనాలు మీరు చూస్తే, 12వ అధ్యాయము 4-5 వచనాలు, ఒక్క శరీరములో మనకు అనేక అవయవములుండినను, గమనించండి, ఒక్క శరీరములో మనకు అనేక అవయవములుండినను ఈ అవయవములన్నిటినీ ఒక్కటే పని ఎలాగూ ఉండదో, ఈ అవయవాలన్నిటికీ ఒక్కటే పని ఉండదు. ఈ అవయవములన్నిటికీ ఒక్కటే పని ఎలాగుండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకరికొకరము ప్రత్యేకమైన అవయవమై ఉన్నాము. ఒకరికి ఒకరు ప్రత్యేకమైన అవయవాలుగా మన ప్రభు చేత ఏర్పరచబడ్డాం. మనము అనేది ఇక్కడ చూడగలుగుతున్నాం. కనుక ఇది ఒక సంఘము, ప్రభు చేత ఏర్పరచబడినటువంటి సంఘము. ప్రభు తన యొక్క కృపలో దీనిని మరి ఎన్నిక చేసుకున్నట్టుగా, ఏర్పరిచినట్టుగా కూడా మనం చూడగలుగుతున్నాం. ప్రియమైన వారలారా, దేవుని మాటలు అమూల్యమైనవి, శ్రేష్టమైనవి, నమ్మదగినవి, నిర్మలమైనవి, యథార్థమైనవి. ఇటువంటి ఈ మాటలు మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఇందులో దొరికే ప్రతి ఆత్మీయ మాధుర్యాన్ని మనం అనుభవించవలసి వారం అంటున్నాం. చూడండి, ఎఫెసీ పత్రికలోని 1వ అధ్యాయంలో 23వ వచనం మనం చూస్తే, ఆ సంఘము ఆయన శరీరము. చూశారు కదా, సంఘము అనేది యేసయ్య శరీరము అని అంటూ ఉన్నాడు. యేసయ్య శరీరం అని మనతో మాట్లాడుతూ సమస్తమును పూర్తిగా నింపుచున్న, గమనించండి, ఈ శరీరంలో అనగా ఈ సంఘములో సమస్తమును పూర్తిగా నింపుచున్న మరి ఆ ప్రభు యొక్క సంపూర్ణత అయి ఉన్నది ఈ సంఘం. ఆయన శరీరమే కాదు కానీ ఆయన మనలో అనగా సంఘములో నింపుతున్న సంపూర్ణమైన మరి ఆ ఆత్మీయత అని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి మనం సంఘములో అనగా క్రీస్తు ఏర్పరిచిన సంఘములో పాపము నుంచి, శాపము నుంచి బయటకు పిలువబడి, బయటకు నడిపించబడి, దైవాత్మతో నింపబడినటువంటి జీవాన్ని కలిగినటువంటి వారే ఈ సంఘము, ఆయన శరీరము. అందులో ఆయన సంపూర్ణత నింపుతూ ఉన్నాడు అని మాట్లాడుతున్నాడు. చూడండి, 4వ అధ్యాయము ఎఫెసీ పత్రిక 11-12 వచనాలు మీరు కానీ చూడగలిగితే ఇక్కడ అంటాడు, మనందరము అంటే సంఘములో చేర్చబడిన వారందరూ, సంఘ సభ్యులు, సమాజము, ఆ సభ అనే పదాలు మనం ఇంతవరకు వాడుతూ వచ్చాం. వారందరినీ మరి గూర్చి మాట్లాడుతూ పౌలు గారు మనందరము అనేటువంటి మాటతో ప్రారంభం చేశాడు. మనందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గల వారు మగు వరకు ఆయన ఇలాగు నియమించెను. ఆ నిర్ణయాన్ని, ఆ కట్టడను మనం నిర్లక్ష్యం చేయకుండా మనం పాపం నుంచి, శాపం నుంచి విడిపించబడిన వారమే దైవాత్మ చేత నడిపించగలిగేటువంటి ఆత్మీయతలు మనం ఉండగలిగితే, ఆ యొక్క అనుభవాలు మనం పొందుకుంటే మన ధన్యులము. గమనించారు కదూ, కాల్డ్ అవుట్ బాడీ, పిలువబడిన వారు. ఎక్లీషియా అనే గ్రీక్ భాషలో ఆ మాటను మనం గమనించాం. పిలువబడిన వారు ఎక్కడి నుంచి ఎక్కడికి పిలువబడ్డారు? పాపము నుంచి దైవ సన్నిధికి, పాపము నుంచి దేవుని సహవాసంలోనికి, ఆ దుఃఖము నుంచి, చీకటి నుంచి, ఆ భయంకరమైన పాప పరిస్థితుల నుంచి ప్రశాంతమైనటువంటి ఆధ్యాత్మిక జీవితంలోనికి పిలువబడిన వారు. వీరే సంఘముగా, సమాజముగా, ఒక సభగా ఎన్నిక చేయబడినవారు. దీనిని ఆయన అన్నాడు, ఆ సంఘము
అనగానే దేవుని ప్రజలు. అరణ్యములో సంఘమని పిలువబడిన ఆ సంఘములో ఎవరిని సంఘం అని పిలిచాడంటే ఐగుప్తు దాస్యము నుంచి విడిపించబడి ప్రభువు యొక్క వాగ్దాన దేశానికి వెళ్ళుతున్నటువంటి ఆ ప్రజలు, దేవుని ప్రజలు, ఆ దేవుని ప్రజలని సంఘము అని పిలిచాడు. ఇప్పుడు ఎవరు సంఘము అంటే దేవుని ప్రజలు. ఎవరు? దేవుని ప్రజలు. దేవుని ప్రజలు ఎవరు? పేతురు రాసిన మొదటి పత్రికలో మొదటి అధ్యాయము 18-19 వచనాల్లో వ్రాయబడిన మాట మనం చదువుకుంటే ఎవరు ఈ ప్రజలు అనే దానికి సమాధానం దొరుకుతుంది. గమనించండి. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచించబడలేదు గాని, గమనించండి, మీరు అనేది ప్రభు ప్రస్తావిస్తున్నాడు. ప్రజలు, జనావళి, మానవాళి అనేటువంటి భావం మీరు అనే మాటలో మనం చూడాలి. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడితిరని మీరు ఎరుగుదురు కదా. ఆ విమోచించబడినటువంటి గుంపు, ఆ విమోచించబడినటువంటి ప్రజలు, విమోచించబడినటువంటి సమాజము అరణ్యములో సంఘము అని పిలువబడ్డారు. ఆ సంఘములో ఈనాడు ఈ నూతన బంధన కాలంలో మనం అట్టి సంఘములో సభ్యత్వాన్ని కలిగి మనం ఉండాలి. ఏంటి? దేవుని యొక్క ఏర్పాటుని ఎదిగి పేతురు గారు మనతో మాట్లాడినట్టు మన పితృపారంపర్యమైన ప్రతి విధమైన వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టాలి, లోకాన్ని విడిచిపెట్టాలి, పాపాన్ని విడిచిపెట్టాలి, అసభ్యకరమైన జీవితాన్ని విడిచిపెట్టాలి, దౌర్భాగ్యమైనటువంటి పాప అలవాట్లు విడిచిపెట్టాలి. ఇవన్నీ విడిచి నిష్కళంకమైన గొర్రె పిల్ల వంటి యేసుక్రీస్తు రక్తములో కడగబడి ఒక గుంపుగా ఏర్పరచబడాలి. సంఘముగా ఏర్పరచబడినప్పుడు వారు దేవుని సంఘము అని పిలువబడతారు. అలా మనం పిలువబడి ప్రభు యొక్క ఆత్మ చేత నింపబడగలిగితే మనం ధన్యులం. చూడండి ప్రియమైన వారలారా, కొరింథీ సంఘానికి పౌలు గారు రాసిన మొదటి పత్రికలో మొదటి అధ్యాయము 2వ వచనాన్ని మనం చూడగలిగితే ఇక్కడ ఒక చక్కటి మాట సంఘము కొరకు ప్రభు రాసి ఉంచాడు. మొదటి పత్రిక మొదటి అధ్యాయము 2వ వచనం జాగ్రత్తగా గమనించండి. కొరింథులోనున్న దేవుని సంఘమునకు అనగా అంటే సంఘం అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై, క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినటువంటి వారు సంఘం అనగా. గమనించారు కదా, యేసు క్రీస్తు చేత పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా జీవించడానికి పిలువబడిన వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించే వారందరికీ శుభము అని చెప్పి రాస్తున్నాను అంటున్నాడు. గమనించారు కదా, సంఘం అనగా పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడిన వారు, పరిశుద్ధమైన జీవితాన్ని కలిగిన వారు. అలానే యేసుక్రీస్తు చేత పరిశుద్ధమైనటువంటి అనుభవాలు కలిగిన వారు, ఆ రక్తములో కడగబడి శుద్ధీకరించబడి ఆయనకు విధేయులుగా చేర్చబడిన వారు, ఆయన చిత్తానుగుణంగా జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి వారు. వీరిని గురించి ఇంకా ఒక్క మాట చెప్పాలంటే, పేతురు గారు సంఘమును గురించి, ఇట్టి విడిపించబడిన గుంపును గురించి లేక సమాజం గురించి మాట్లాడిన మాటలలో కొన్ని మాటలు మనం గమనిద్దాం. మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మరి మొదటి 5 వచనాలు మనం చదువుకుంటే సంఘము అనగా ఏమిటో మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల, సంఘం అంటే ప్రభు దయాళుడని రుచి చూచి ఉన్న ఎడల
సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని, అవన్నీ విడిచిపెట్టాలి. అవన్నీ మాని అంటే విడిచిపెట్టి క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై, పాతవి గతించని ఇదిగో సమస్తము క్రొత్తవాయును అన్నాడు. అలా పాతపు అలవాట్లు నీలో తీసివేయబడి నీవు నూతన పరచబడినటువంటి వాడవై నిర్మలమైన వాక్యము అనే పాలు వలన, నిర్మలమైన వాక్యము అనే పాలు వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము మీరు ఆ పాలను అంటే వాక్యము అనే పాలను అపేక్షించండి. మనుషులు విసర్జించినటువంటి ఆ పరిస్థితి నుంచి మీరు గమనించండి. మనుషుల చేత విసర్జించబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడిన వారు మీరు. మనుషులు ఏమనుకున్నా, ఏమి చేసినా, ఏమి మాట్లాడినా మీరు మరి ఖాతరు చేయవలసిన అవసరం. ఎందుకంటే ప్రభు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు, సంఘంగా ఎన్నుకున్నాడు, సంఘంగా మిమ్మలను తీర్చిదిద్దుతూ ఉన్నాడు, పరిశుద్ధమైన జీవితాన్ని మీకు ఇచ్చాడు, పరిశుద్ధుల వరుసలో ఉంచాడు, పరిశుద్ధమైన అనుభవాలు మీకు నేర్పుతున్నాడు, పరిశుద్ధుల సమాజంలో సహవాసంలో ప్రభు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. మీరు పిలువబడ్డారు ఆయన శరీరంలో అవయవముల వలె. ఆయన శరీరంలో అవయవముల వలె నీవు ఏర్పరచబడ్డావు, పిలువబడ్డావు. కనుక సంఘమనగా అట్టి ఆత్మీయ స్థితిని కలిగి గమనించండి. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లును మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరములుగా కట్టబడుచున్నారు. సంఘమనగా ఆత్మ సంబంధమైన మందిరము, ఆత్మ సంబంధమైన మందిరము. కాబట్టి ఈ సంఘం ప్రభువుకు కావాలి. ఆత్మ సంబంధమైన మందిరం ఈ రాళ్లతో మరి వాటితో కట్టినవి కాదు. అందుకని మీ హృదయము దేవుని ఆలయము అన్నాడు. ఈ ఆలయము ఆత్మ సంబంధమైనదై ఉండాలి. వీరే నిజమైనటువంటి సంఘము, సంఘ జీవితము కలిగిన వారు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మనం ఇట్టి సంఘములో, ఇట్టి గుంపులో మనం ఉండాలి. సంఘం అంటే దేవుని ప్రజలు అని మనం చూసాం. సంఘం అంటే పిలువబడిన గుంపు, సమాజము. మనం ఇందా చెప్పుకున్నాం, ఎక్కడి నుంచి పిలువబడ్డారు? పాపము నుంచి, శాపము నుంచి పిలువబడిన వారు. అందుకే వీరు ప్రత్యేకంగా ఉంటారు, వీరు ప్రత్యేకంగా ఉంటారు. కొరింథీ సంఘానికి పౌలు గారు రాసిన 2వ పత్రికలో మీరు 6వ అధ్యాయము 18వ వచనంగా చదివితే, ఇది 16, 18 వచనాలు కలిసి ఉన్నాయి. చదివితే దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? మనం దేవుని ఆలయమే ఉన్నప్పుడు విగ్రహాలకి మనకి ఏంటి సంబంధం, ఏంటి పొందిక? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. విగ్రహాలతో పోలి పని లేదు మనకి. మనము జీవం గల దేవుని ఆలయం, దేవుని ఆలయమే సంఘము అని మనం చదువుకున్నాం. ఆత్మ సంబంధమైన మందిరములుగా మీరు కట్టబడుచున్నారు అన్నాడు పేతురు గారు. ఆ ఆత్మ సంబంధమైన మందిరాలే మనము అని ఇక్కడ రాస్తూ, అందువలన దేవుడు ఎలాగున సెలవిచ్చుచున్నాడు అని కొరింథీ సంఘానికి పౌలు గారు వివరిస్తున్న క్రమంలో అన్నాడు. దేవుడు చెప్పిన మాట పౌలు గారు సంఘం ముందు ఉంచాడు. ఏమని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు? దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు? నేను వారిలో నివసించి సంచరింతును. ఎవరైతే దేవుని సంఘంగా వారు హృదయాన్ని అర్పించుకున్నారో, వారి హృదయము దేవుని ఆలయంగా నిర్మాణం చేయబడిందో, వారి హృదయము పరిశుద్ధమైనదిగా ఏర్పరచబడినదో, పరిశుద్ధమైన పిలుపును అందుకున్నటువంటి వారు హృదయాలలో ఈయన సంచరిస్తాడట. నేను వారి దేవుడినయిందును, వారు నా ప్రజలయిందురు. ఏ సంఘం అంటే ఏ ప్రభు తన రక్తంలో కడిగి వారిని పిలిచాడో ఆ దేవునికి వారి హృదయాన్ని అర్పించిన వారు, వారి హృదయంలో ఆ ప్రభుకి స్థానం ఇచ్చిన వారు,
ఆ హృదయంలో ప్రభువు సంచరించడానికి ఆత్మీయ వాతావరణాన్ని కలిగి ఉన్నవారు. హృదయంలో ఆయన సంచరించాలి అంటే మార్కు 7:21 చెప్పిన శరీర క్రియలను తీసివేయాలి. ఆ శరీర క్రియలను తీసివేసినప్పుడే ఈయన సంచరించగలడు. మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. 7:21-22 వచనాల్లో మార్క్స్ వార్తలు ఏమున్నాయో అవన్నీ ఇక్కడి నుంచి తీసి పారేయాలి. అప్పుడే ఆ హృదయం దేవుని ఆలయంగా మారుతుంది. ఆ ఆలయంలో ప్రభు అంటాడు, సంచరిస్తాడు, నేను వారి దేవుడిని ఉంటాను అన్నాడు. అలానే అపవిత్రమైన దానిని ముట్టకుడి. మీరు పరిశుద్ధులయ్యారు, మీరు పరిశుద్ధపరచబడ్డారు, పరిశుద్ధమైన సంఘంగా, పరిశుద్ధమైనటువంటి వారి బిడ్డలుగా మీరు ఎన్నిక చేయబడ్డారు. కాబట్టి మీరు అపవిత్రమైనది ఏదీ ముట్టకూడదు అని ఆయన చెబుతూ ఉన్నాడు. మరియు నేను మిమ్మను చేర్చుకొందును, మీ తండ్రినైందును, మీరు నాకు కుమారుడును కుమార్తెనైందురని సర్వశక్తి గల ప్రభు చెప్పుచున్నాడు. ఇది సంఘం అంటే, ఇది ఆత్మీయ సంఘం. ఆనాడు అరణ్యములో సంఘం ఉంది. అయితే అది ప్రభు ఐగుప్తు దాస్యం నుంచి పిలిచిన గుంపును మరి చూచి ఆ పేరుతో అరణ్యములో సంఘము అన్నాడు. కాబట్టి మనం కూడా ఇట్టి ఆత్మీయ అనుభవాలు కలిగి నింపబడాలి, నడిపించబడాలి. ఇంకా సంఘాన్ని గురించి చెప్పాలంటే ఒక 3 రోజులు ఏకధాటిగా చెప్పొచ్చు, కానీ మనం దీన్ని త్వరగా ముగించుకుందాం. మీకు కొన్ని విషయాలు చెప్తాను, రాసుకోండి. సంఘము అందులో ఉన్నటువంటి అంశములు ఏమిటి అంటే ప్రభు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. యేసు రక్తము చేత సంపాదించబడినది సంఘం. మీరు అపోస్తల కార్యములో 20వ అధ్యాయము 28వ వచనంలో మీరు చూస్తారు. ఆయన తన స్వరక్తముతో విడిపించబడిన వారు, కడగబడి కొనబడ్డారు వారు సంఘం అంటే అది. అలానే తిమోతికి రాస్తూ పౌలు గారు మొదటి పత్రికలో 3వ అధ్యాయము 5వ వచనంలో దేవుని సంఘము అనే మాట వాడాడు. అది ఈ పరిశుద్ధుల గుంపే దేవుని సంఘం. అలానే తిమోతికి రాస్తూ మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో జీవము గల దేవుని సంఘము అన్నాడు. ఈ సంఘంలో అందరూ సజీవులే, మృతులు లేరు. పాపముతోను శాపముతోను మృతి చెందిన వారు అందులో లేరు. అందుకని జీవము కలిగిన దేవుని సంఘం. ఎవరైతే పాపముతో శాపముతో మృతులై ఉంటారో వారి సంఘములో ఉండరు, వారికి సంఘములో స్థలము లేదు. ఎందుకంటే అది పరిశుద్ధుల గుంపు, పరిశుద్ధుల సహవాసం. పరిశుద్ధులు అనేటువంటి వారిలో ఇలా మృతి చెందిన వారు లేరు. అందుకని జీవము కలిగిన దేవుని సంఘము అన్నాడు. అలానే ప్రియమైన వారలారా, పౌలు గారు ఎఫెసీ సంఘానికి కూడా ఒక అద్భుతమైన సత్యాన్ని వివరించాడు. 2వ అధ్యాయం 20-21 వచనాల్లో ఏమనంటే అపోస్తులును ప్రవక్తలను ఉండేటువంటివి సంఘాలు. అపోస్తులు సంఘ పరిచయలో వాడబడేవారు, ప్రవక్తలు ప్రభు యొక్క ప్రవచనాలు వాక్యాన్ని వివరించేవారు. అట్టివారు ఉండేది ప్రభు కోరుకున్న సంఘం. అలాగే కాదు, హెబ్రీ పత్రికలో పౌలు గారు హెబ్రీ సంఘానికి వివరించాడు. 12వ అధ్యాయము 23వ వచనంలో జ్యేష్ఠుల సంఘము, పరలోకమందున్న జ్యేష్ఠుల సంఘము అన్నాడు. ఇది నిజమైన సంఘం. ఇటువంటి అనుభవాలు ఎవరు కలిగి ఉంటారో వారు సంఘములో సజీవులుగాను పరిశుద్ధులుగాను పరిశుద్ధ జీవితాన్ని కలిగిన వారుగాను ఉంటూ జీవము కలిగిన దేవుని సంఘంలో వారు ఆత్మీయత కలిగిన వారై ఉంటారు. కాబట్టి ప్రభు అన్నాడు, ఈ జరగబోయే విషయాలు ఏవైతే నేను మీకు వివరిస్తున్నానో, మీకు బయలుపరుస్తున్నానో, ప్రత్యక్షపరుస్తున్నానో అవి 7 సంఘములకు రాసి పంపించు అన్నాడు అనమాట. 7 సంఘములు. ఆ దినాల్లో మరి ఉన్న సంఘములలో దేవుడు 7 అనేటువంటి సంఘాన్ని ఏర్పరచుకున్నాడు. వారికి ఆ సంఘం అంటే ఏంటి అనేది మనకు వివరించబడింది. కాబట్టి మనం కూడా ఆ సంఘ సభ్యులముగా మార్చబడి ప్రభు చిత్తాన్ని ఎరిగి ఆయన చెప్పిన ప్రతి ఆత్మీయ సత్యాన్ని గుర్తెరిగి దేవుని మహిమ కొరకే జీవించినట్లు ప్రభు మనకు తోడుగా ఉండి నడిపింప చేయనుగాక. ప్రార్థించుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువా, కృపా కనికరం కలిగిన మా పరలోకపు తండ్రి, మరొకసారి నీ పరిశుద్ధ పాదములకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. మమ్మను ప్రభా ఎంచుకున్నాం,
నీ కృపను మాకు ఇచ్చావు నైనా, నీ రక్తంతో కడుక్కున్నావు, శుద్ధీకరించావు, నిష్కళంకులుగా నైనా మమ్మల్ని మార్చావు. ఎందుకంటే నీ రక్తం నిష్కళంకమైన రక్తం, దానితో మమ్మల్ని కడిగి మమ్మను అటువంటి శ్రేష్టమైనటువంటి నిష్కళంకులుగా ఎంచుకున్నావు, ఏర్పరచుకున్నావు, సంఘంగా మలిచావు. నీకు వందనాలు. మేము ఈ ఆత్మీయ సత్యాన్ని విడువక మరువక మా పాపము నుంచి విడిపించబడిన వారమే శ్రేష్టమైన పరిశుద్ధ సంఘంగా మా జీవితాన్ని కొనసాగించడానికి మీ కృప దయచేయండి. అంతిమముగా పరలోకంలో ఉన్న జ్యేష్ఠుల సంఘము అనే మాట మాకు వినిపించావు. అవును, మేమును అట్టి ఆత్మీయతలో సాగిపోటు ద్వారా ఆ జ్యేష్ఠుల సంఘములో ప్రభా సభ్యత్వాన్ని కలిగి నీ మహిమతో నింపబడి ఆత్మీయతను మాకు దయచేసి మీరు మహిమ పొందుకోండి. అలా ఈ వాక్యాన్ని విన్న బిడ్డలందరూ బట్టి మీకు వందనాలు. ఎవరెవరైతే వాక్యంలో నేనా మరి ప్రభా ధ్యానిస్తున్నప్పుడు లోబడ్డారో, వాక్యం చేత పట్టబడ్డారో, నైనా గైకొన్నారో వారందరం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అలానే ఈ వాక్యాన్ని ప్రపంచ నలుమూలల వ్యాప్తి చెందించడానికి, అనేకులు వినడానికి అనుకూలంగా యవనస్తులని బిడ్డలు టెక్నాలజీని వాడి ప్రభా వారు ఇలా ప్రచురించడానికి సహకరిస్తున్నందుకు వారిని కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. అలా మమ్మను సంఘస్థులందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఈ వాక్యాన్ని వింటున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. ప్రపంచంలో ఈనాడు నెలకొని ఉన్నటువంటి ఆ భయంకరమైన నైనా ఆ యొక్క వైరస్ నుంచి విడిపించి ఏ తెగులును నీ గుడారమును సమీపించదు అని చెప్పిన ఆ వాగ్దానం మా అందరి జీవితాలలో, కుటుంబాలలో నెరవేర్చి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని త్వరలో మా కొరకు తిరిగి రాబోతున్న యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడుగా ఉండి నడిపింపచేయునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.